గారికి సంబంధించినటువంటి అంశం ఒక వీడియో రావటం సోషల్ మీడియా వ్యాప్తంగా చిక్కెర్లు కొట్టడం, తర్వాత ఆయన బిఆర్ నాయుడు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించి ఏ వీడియో అని చెప్పేసి రకరకాలుగా మార్ఫింగ్ చేశారని చెప్పటం. సో ఈ అంశాలన్నీ చూస్తే ఈరోజు లెటర్లు వీడియోల నుంచి లేఖలకి బిఆర్ నాయుడు వర్సెస్ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సో టీటీడీ వ్యవహారం అంతా కొత్త రూపం దాల్చుకుంది. చర్చ లడ్డు కల్తీ వ్యవహారం పోయి ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యక్తిగత వ్యవహారం తెరడానికి వచ్చింది. సార్ కొత్త అండగంటే వేరే పదం వాడడం మంచిది కానీ నేను వాడను. ఇది చాలా జుగుప్సాకరమైన రచ్చలాగా రభసలాగా ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ ప్రఖ్యాతి భక్తి ప్రపత్తులకు పేరుపోతున్న తిరుపతి యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇవి తయారవుతున్నాయి. నిజంగా నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వచ్చాయి, వాటి మీద అప్పుడే కామెంట్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. సరే ఏవో నడుస్తున్నాయి వైసీపీ టీడీపీ లేకపోతే టీటీడీలో రకరకాల వర్గాల మధ్యలోని. అలా ఉంటే మధ్యాహ్నానికి మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. మరి ఇవన్నీ చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వ్యవహారాల్లో ఉన్న ఒకటి వ్యక్తిగతమైనవి వాళ్ళవేవో ఆ విషయాలు ఏంటి అంత తొందరపడి మాట్లాడకూడదని మామూలుగా అనుకుంటారు ఎవరైనా. కానీ అదే సమయంలో విపరీతంగా వచ్చే ఆయన మాజీ అధ్యక్షుడిగా వచ్చాడు, ఈ గౌరవానికి భంగం కలుగుతుంది కాబట్టి రాజీనామా చేయాల్సిందే ఇటువంటి వ్యక్తులు అది ఇదని ఆయన అన్నారు. ఇంతలో ఆయన ఇంకా పూర్తయిందో లేదో ఇంత లోపల ఈయన వచ్చి ఈయన ప్రెస్ మీట్ పెట్టేసి అసలు 2-3 చెప్పారు. ఒకటేమో 30 ఏళ్ళ నుంచి మాకు సంబంధాలు స్నేహ సంబంధాలు ఉన్నాయి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసి ఉంటే దీంట్లో తప్పేముంది, హాయ్ బాయ్ అనుకోకూడదా అని ఒకటి అన్నారు. ఇంకోటేమో స్నేహితులతో కలిసి ఏమో టూర్స్ కు వీటికి వెళ్తాం కదా అందులో ఉందన్నారు. కొన్ని మార్ఫింగ్ జరిగిందన్నారు. అంటే కొంచెం మిశ్రమంగా ఆయన ఇవి రెండు ఉన్నాయి. అది దాంట్లో ఏం వల్గారిటీ ఉంది, దాంట్లో ఏం తప్పు ఉంది, నేను పదవిలోకి వచ్చినప్పటికీ నన్ను రాజీనామా చేయించాలని చూస్తున్నాను, నేను ఎందుకు రాజీనామా చేస్తాను, నేను మీ అందరి సంగతి తేల్చడానికే నేను వచ్చాను. చంద్రబాబు గారు చెప్తే ఒక క్షణంలో చేస్తానని ఒక మాట స్పష్టంగా అలా అని ఇవన్నీ మార్ఫింగ్. కాబట్టి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వీటన్నిటి సంగతి కూడా తేలుస్తాను, ఎవరెవరిని కూడా బయట పెడతాను, అసలు మీరు మద్రాసు వెళ్ళి ఏం చేశారు, మీ అందరి యొక్క భాగవతాలు అన్ని నా దగ్గర చాలా పుష్కలంగా ఉన్నాయి, ఇవన్నీ నేను బయట. అంతేకాకుండా ఆయన భూమన కరుణాకర్ రెడ్డిని కొన్ని మాటలు అన్నారు. అంటే ఇలాంటి ఆయన అలాంటి అవన్నీ మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఖచ్చితంగా చెప్పాలంటే లడ్డూతో మొదలై కొవ్వు దగ్గర నుంచి ఆ తర్వాత రసాయన పదార్థాల దగ్గర నుంచి ఆ చర్చ అలా ఉండగా హెరిటేజ్ ఇందాపూర్ వచ్చి అది అటుపోయితే ఇంత లోపల చెప్పులు వేసుకొని వచ్చారంటే ఈ చర్చి ఎక్కడెక్కడికో పోయి ఇది భక్తులకు కానీ ఆ భగవంతుని నమ్మే వాళ్ళకి కానీ లేకపోతే విశ్వాసాలకు కానీ ఏమైనా గౌరవం చేస్తుందా అనుకుంటే ఇది మళ్ళీ కొత్తగా బ్యాక్ టు వర్స్ట్ అన్నట్టుగా ఇప్పుడు ఈ వివాదం వచ్చినప్పుడు ఇంతవరకు ఎవరు మాట్లాడలా. నాకు సనాతనము భక్తి విశ్వాసాలు లేకపోతే ఇవన్నీ అన్నవాళ్ళు ఎవరు దీని మీద మాట్లాడితే నిన్నే మాట్లాడి నిజం చెప్పాలంటే ఓకే ఆయన ఇలా అంటున్నాడు, ఆయన పోలీస్ కంప్లైంట్ అన్నాక పోలీసులు ఏదో ఒకటి తేల్చాలి. రెండోది వీళ్ళు ఇలా అడుగుతున్నారు, ప్రభుత్వం వైఖరి తీసుకుంటుంది. ఎందుకంటే నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి ప్రతిసారి నేను చంద్రబాబు గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాననే అది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ అయినా చెప్తూ వస్తున్నారు. మరి వారేమంటారు ఇవన్నీ చూడాలి. అనుకునే లోపల కొంతమంది మీరేంటి మధ్యస్థంగా ఏంటి లేకపోతే వెంటనే వైదొలగాలి కదా అది ఇది అన్నారు. 2 విషయాలు నా బ్రహ్మనాయుడు ఇక్కడ వీడియోలో వచ్చిన ప్రతిసారి రాజీనామాలు చేయాలి అనేటైతే ఎవరు ఉండేవాళ్ళు కాదు. వీడియోలకు అసలు విలువే లేదన్నట్టయితే వేరే వాళ్ళ వీడియోల విషయంలో మనం ఎలాంటి గొడవలు చేశాము ఎవరో ఎందుకు అరవ శ్రీధర్ వీడియో మొన్న వచ్చింది సరే ఆమె లేఖ రాశారు. ఇప్పుడు ఈయన ఈరోజు లేఖ తెచ్చాడు. నేను ఒకటే చెప్తాను, ఎవరి వ్యక్తిగత ప్రమాణాలు ఎవరి యొక్క ప్రజా జీవితంలో ఎలా ఉండాలో అందులో ఇక్కడ విశ్వాసాలు భక్తి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలన్నది వాళ్ళు చూసుకోవాలి. ఇంకా రెండో విషయము డబుల్ స్టాండర్డ్స్ పనికిరావు. నేను అన్ని సందర్భాల్లో మీడియాలో ప్రత్యక్ష ప్రసారాల్లో మాట్లాడిన వాడిని చెప్తున్నా. అప్పుడు మీరు ఏం మాట్లాడారు, అప్పుడు మీరు వాటిని ఎలా ప్రదర్శించారు, అలాగే ఇప్పుడు మీరు ఎలా చేస్తున్నారో ఆ ప్రకారమే ఒకటి వాళ్ళకైనా వీళ్ళకైనా ఒకటే ప్రిన్సిపల్ ఉండాల్సి ఉంటుంది. దీనికి వాళ్ళ పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రభుత్వ అధినేతలు చొరవ తీసుకొని వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఏదో చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పని మీడియా వాళ్ళు ఎవరో చేస్తారనుకుంటే ఇప్పుడు మీడియా ఏ పనిలో ఉంది. ఇప్పుడు ఆ వీడియో వచ్చి రాకముందే అవతరాలు ఇస్తే అవి ఫేక్ అని వీళ్ళు అంటారు, వీళ్ళు చెప్పినవన్నీ ఫేక్ అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మీరు పెట్టిన వీడియో నేను ఫేక్ చేశానా,
నేనే ఫేక్ వీడియో చేశానో ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఏఐలు ఇవన్నీ అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు నాయుడు అలాగే ఉంటాడు, ముందు సిస్టమ్ అలాగే ఉంటుంది, అన్ని మారిపోతుంటాయి. కానీ ఇక్కడ అలా నిన్న వస్తే ఈరోజు ఆయన లేఖ బయట పెట్టాడు. ఈ లేఖ ఇప్పటిది కాదు, 2019లోనే ఈ చంద్రబాబు నాయుడు గారికి రాశారు. అవును, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా రాశారు. ఆయన పేరు లోకేష్ గారి పేరు కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ చెప్తున్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఈ విషయాలు ఇంతకు ముందే ఉండినాయా, ఉంటే ఎటువంటి వైఖరి తీసుకున్నారు, అవతల పార్టీ మీద లేకపోతే ఇతరుల మీద వచ్చినప్పుడు ఎటువంటివి తీసుకున్నారు, ఇవన్నీ జవాబుదారీగా ఉండాలి కదా. ఆ గౌరవాన్ని విలువలను కూడా పాటించే విధంగా గౌరవించే విధంగా ఉండాలి కదా. అలా కాకుండా వ్యక్తిగతంగా ఎవరి పద్ధతి వాళ్ళది. ఇంకోటి ఎంతో కొంత ఆయన కూడా కొంత రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. పరిస్థితికి కూడా ఒక సర్దుబాటు. అసలు తిరుపతికి దురవస్థ దుర్గతి ఎందుకు పట్టింది ఇక్కడ చెప్పండి రవి గారు. నిన్న ఒక చర్చ ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారి వీడియోలు బయటకు వచ్చి డిస్కషన్ జరిగిందో, నిన్న మధ్యాహ్నం తర్వాత ఇంకొక చర్చ వచ్చింది రవి గారు. పృథ్వీరాజు 30 years పృథ్వీ అంటారు సినిమా ఇండస్ట్రీ. పృథ్వీరాజు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆయన ఒక ఆడియో కాల్ లీక్ అయింది. ఆ ఆడియో కాల్లో వెనక నుంచి వచ్చి పట్టుకుంటా అనేటువంటిది ఒక పదం వాడారు. అది అసలు పదం. దాన్ని పట్టుకొని అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది. అప్పుడున్నటువంటి కూటమి అనుకూల మీడియా మొత్తం కూడా ఆయన పదవి నుంచి పోయేంత వరకు కూడా వాళ్ళు టార్గెట్ గా చేశారు. మరి ఈ రోజు బిఆర్ నాయుడు గారిది మరి ఇది తప్పు కదా, మరి ఈయన ఎందుకు రాజీనామా చేయారని చెప్పేసి సోషల్ మీడియా అంతా అదే చర్చ నడుస్తుంది. అంటే రెండింటి కంపేర్ చేసి ఏం చెప్తాను, నేను మీకు ఇందాక చెప్పా కదా, ఇప్పుడు స్టాండర్డ్స్ అనేవి పద్ధతులు అనేవి ఒకటే విధంగా ఉండాలి, న్యాయం ఒకటే ఉండాలి. ఎక్స్ కి ఏం వర్తిస్తుందో వైకి వర్తించాలి. ఒక చిన్న వాస్తవం ఏమంటే యూనియన్లతో నాకు సంబంధం ఉన్నవాడిని కాబట్టి పృథ్వీ అప్పుడు ఆ యూనియన్ లో ఉద్యోగుల నుంచి కూడా ఫిర్యాదు వచ్చింది. అప్పుడు అది వ్యక్తి అదేదొకటి. ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఉంది, మాకు తెలిసిన విషయమే, ఎప్పటి నుంచో మాకు స్నేహ సంబంధాలు ఉన్నాయి, అందులో పెద్ద తప్పులే, అందులో వల్గారిటీ ఏముంది, అందులో ఏముంది, అసలు చర్చలోకి వెళ్తాం మనం. ఈ చర్చలు చేయటమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు భూమన తీసుకొచ్చిన లేఖలతో అది మరింత ఇదైపోయింది. ఇందులో ఒకరి పోరం పోక అనుకుంటుంటే మనకు మధ్యలో కాసేపు చెవులు మూసుకొని మళ్ళీ చేద్దామనే పరిస్థితి. భూమన అయితే ఈరోజు చెప్తున్నారు, నన్ను అన్నారు కాబట్టి నేను అన్నాను, కానీ అలాంటి భాష వాడడం నాకు కూడా ఇష్టం లేదని ఏదో మంచిదే ఆ మాత్రం అయితే. కానీ అప్పుడు ప్రభుత్వం ఆ చర్య తీసుకుంది. లడ్డూ వివాదం వచ్చినప్పటి నుంచి అండి, ఇప్పుడు నేను ఒకటి అడిగాను నిన్న, మీకు ఇప్పుడు కూడా చెప్తాను నేను, సార్ ఇద్దరు భాగవతాలు బయట పెట్టండి సార్, మేము మా దగ్గర ఉన్నాయని మావి మీ దగ్గర ఉన్నాయని. ఎందుకు కూడా ప్రజలకి 7 కొండల వాడికి అయితే ఈ భాగవతాలు తెలిసే ఉంటాయని మనం అనుకోవాలి. పబ్లిక్ ముందుకు వచ్చేయండి. ఇంత రచ్చగా ఎక్కిన తర్వాత రచ్చ అంటే కూడా తప్పు, మా తప్పుగా వాళ్ళే మొదలు పెట్టారు, ఎవరు మొదలు పెడితే ఏముంది, అక్కడ మధ్యలో ఇరుకునబడి నీవు నలిగితివా అన్నట్టు ఇరుకునబడి నలుగుతుంది ఎవరు? తిరుమలేశుడు. అవును, దేవుని అల్లరి చేస్తున్నట్టు అంతే కదా. గౌరవ ప్రతిష్టలు, దాని మీద ఆధ్యాత్మికత, అక్కడికి వెళ్తే ఏమన్నా భక్తి భావన కలగాలి. కానీ ఈ ఏమనాలి, అర్థం లేనటువంటి జుగుప్సాకరమైన అసహ్యకరమైన బూతులు తిట్లు మాట్లాడుకునే పరిస్థితి ఎందుకు రావాలండి? మీరు అన్నది నిజం. ఇప్పుడు ఆయన మీద ఎలాంటి చేశారో అది ఇప్పుడు కూడా చేయాలి. అది ఎవరు నిశ్శబ్దంగా ఉన్నారా? అవును, ఇప్పటికి 36 గంటల నుంచి ఇవన్నీ తిరుగుతూ ఉంటే కనీసం ఎవరు ఏం మాట్లాడలేదా? అంటే ఏమంటారు, ఓకే పోలీస్ ఫిర్యాదు చేశారు, ఓకే పోలీస్ ఫిర్యాదు చేసిన వాళ్ళు పోలీసులు చూసుకుంటారని ఊరుకోలేదు కదా. మళ్ళీ అది ఫేక్ అని ఇది ఫేక్ అని ఇదని వీళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చాలా విచిత్రంగా కూటమిని బలపరిచే వాళ్ళే దీన్ని బయట పెట్టారని మళ్ళీ ఒక ప్రచారం. ఇవన్నీ ఎవరు ఎక్కడ తేలుస్తారు? నా ఉద్దేశంలో తిరుపతి పవిత్రత నుండి లేకపోతే అక్కడ ప్రక్షాళన కోసం ఒక సంపూర్ణమైన న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎటు తిరిగి లడ్డూ కేసు సుప్రీంకోర్టు ముందు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఇప్పటికే ఒక సిట్ చేసి దర్యాప్తు చేశారు కాబట్టి ఇప్పుడు దానికి అప్పగించండి. తిరుమల తిరుపతిలో ఉన్న సమస్త వ్యవహారాలు ప్రక్షాళన చేయండి. సనాతన హిందుత్వ ధర్మ పరిరక్షకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఇప్పుడు నాయుడు గారు రైటా, భూమన కరుణాకర్ రెడ్డి రైటా పక్కన పెడదాం. వీళ్ళిద్దరితో సంబంధం లేని కేంద్ర బీజేపీ నాయకులు, సంఘ పరివారాలు వీళ్ళంతా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఎందుకు లడ్డు మీద మాట్లాడరు, శాసనసభలో మాట్లాడరు, బయట మాట్లాడరు. మీరేమో సభ్యులు, ఏది భూమన ఉన్నప్పుడు మీరు సభ్యులు, నాయుడు గారు ఉన్నప్పుడు మీరు సభ్యులు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు మీరు సభ్యులు, ఇంకా ఎప్పుడు సభ్యులే వీళ్ళు, ఎందుకు మాట్లాడరు? కాబట్టి కొండ మీద రహస్యం ఏదో అంటారు, మనకు సామెత ఉంది, అట్లా కొండ మీద ఏదో రహస్యం ఉంది. అవి టీటీడీ సీక్రెట్స్ బయటకు రావాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ గెస్ట్ హౌస్ కట్టుకుంటానంటే అనుమతి ఇవ్వలేదు.
అది ఇప్పుడు చర్చ జరిగింది కదా, జరిగింది. ఉప ముఖ్యమంత్రికి లేదా ఒక ప్రజా కోణంలో ఆయన ఒక శాఖ తరఫున కట్టుకుంటా అంటే ఇవ్వలేదు అనుమతి, ఇది పంచాయతీరాజ్ శాఖకు. మరి చాలా మంది కార్పొరేట్లకు, చాలా మంది బిగ్ షాట్స్ ఎలా ఇచ్చారు? అదే కదా ఎలా ఇచ్చారు? చాలా మందికి ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుంది? లాబింగ్ జరుగుతుంది అని ఒక ఎన్నిసార్లు వీళ్ళు ఆరోపించలేదు. అవును. కాబట్టి తిరుపతికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు సంపూర్ణ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు వాళ్ళనని వీళ్ళనని లేకపోతే ఒక వైపే అదేం అక్కర్లేదు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద అయితే చర్యలు ఏముండవు సార్ ప్రభుత్వం? మరి నిజంగా ప్రభుత్వం ఆయన చూసుకోవాలి. మరి ఆ ప్రభుత్వం చెప్తే ఒక క్షణంలో రాజీనామా చేస్తారని ఆయన అన్నారు నిన్న. ఇప్పుడు ప్రతి అంశం మీద మాట్లాడతారు. మరి ముఖ్యమంత్రికి ఇదేమీ ప్రధాన సమస్య కాదని ఆయన భావిస్తుండొచ్చు కదా. ఆయన దగ్గర వేరే సమాచారం ఏమైనా ఉందేమో, ఆయన తెప్పించారేమో. ప్రతి అంశం మీద ఫైర్ అయ్యేటువంటి హోంమంత్రి గారు మరి ఈ లేఖ బయటకు వచ్చినా కూడా వారు ఏం మాట్లాడలేదు అనేటువంటి చర్చ కూడా అంటే ఫిర్యాదు మాఫియా, అది మార్ఫింగ్ ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు కదా. సో సహజంగా వాళ్ళకి సంబంధించిన మనిషి కదా. సో మార్ఫింగ్ పోలీసులు ఆ విషయాలు తేలుస్తారు, అది ఇది అంటారేమో. కానీ ఇప్పుడు దీని మార్ఫింగ్ అంటే లేదు. ఇప్పుడు వచ్చిన లేఖ ఇవన్నీ ఇప్పుడు ఆయన ఒకటి చెప్తున్నాడు, మార్ఫింగ్ అన్న తర్వాత నేను ఏఐ చెకింగ్ కు కూడా పంపించాను, ఎక్స్పర్ట్ చేయిస్తే ఇవన్నీ ఒరిజినల్ అని తేలింది అంటారు. అసలు ఒకటి అవతలాలు కూడా ఇలాంటి వాటిని వీడియోలు వదలడం వల్ల, వీడియోల వల్ల దెబ్బతిన్న రాజకీయ నాయకులు కొద్దిమంది కనబడతారు, కానీ ఎక్కువ మంది మన సమాజంలో ఇప్పుడు అంతకంతకు ఇదిగా పరిపాటిగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ చాలా జుగుప్సాకరమైన వివాదం, చాలా బాధాకరమైన వివాదం. తప్పకుండా ఇప్పటికైనా పాలక కూటమి నోరు విప్పాల్సిన అవసరం ఉంది. సనాతన కూటమి పెద్దలు, సనాతన రక్షకులు ఏదో ఒక ఇది చేయాలి కదా, ఏదో స్టాండ్ తప్పకుండా ఒక వైఖరి తీసుకోవాలి కదా. లేదు పోలీసులు ఆయన ఫిర్యాదుతోనే మేము ఏకీభవిస్తున్నాం అంటే అది కూడా పర్వాలేదు. అలాగే మాకు లేఖలు అందలేదు, లేఖలు కూడా ఫేక్, ఓకే. అంటే ఆయన పెద్ద ఆయన కదా సార్ బిఆర్ నాయుడు, ఒకవేళ ఆయన మీద ఏమైనా మాట్లాడితే తిరిగి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బిఆర్ నాయుడు గారు నాకు కూడా మిత్రుడే, చాలా దశాబ్దాల పాటు నేను కూడా అక్కడ చేశాను. అది ఒక విషయం. కానీ ప్రజా జీవితంలో వ్యక్తిగతమైన వ్యవహారం కాదు కదా. వచ్చింది, ఆయన ఖండించారు, పోలీసు ఫిర్యాదు చేశారు, పోలీసులు కూడా ఏం మాట్లాడలేదు ఇప్పటికి. ఇప్పుడు 24 గంటలు అయిందండి ఆయన ఫిర్యాదు ఇచ్చి. వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళేం మాట్లాడలేదు. ఈ లేక పోలీసులు పరిగణనలోకి తీసుకుంటారా? తీసుకున్న నిబంధనల కిందకి వస్తుందా? నా నిబంధనల ప్రకారం చేయండి. రెండోది చట్టబద్ధంగా చేయండి. ముందు రాజకీయ గౌరవం కూడా కాపాడండి. అందుకే నేను అంటున్నా, ఒక సంపూర్ణ న్యాయ విచారణ జరిపి అన్ని విషయాలు ప్రక్షాళన చేయండి. వెంకటేశ్వర స్వామి అందరికీ విముక్తి అంటారు కదా, ముందు వెంకటేశ్వరుడికి విముక్తి కలిగించండి. ఈ దుర్భరమైనటువంటి ఈ చర్చలు వీటన్నిటి నుంచి ఊరికే ఒకరికొకరు సవాళ్ళు విసిరేసుకొని ఇది చేస్తే చాలదు కదా. బయటకు వచ్చిన వాటికి ఏదో ఒక ఎక్స్ప్లెనేషను, ఏదో ఒక యాక్షను కావాలి. దానికి ఇప్పుడు ఉదాహరణకు దేవుడికి ఏదైనా అన్యాయం చేసిన వాళ్ళు తప్పకుండా అది కూడా ఉంది మన చర్చలు, అది కూడా తీసుకుందామంటే ఈ వీడియోలు బయటికి రావడమే దేవుడు వేసిన శిక్ష అని వాళ్ళు, మీకు 11 స్థానాలు రావడమే దేవుడు వేసిన శిక్ష అని వాళ్ళు. శిక్ష ప్రజలకు వేస్తున్నారు మీరు. ఏం చెప్తుంది మీకు దేవుడు ఏం శిక్ష వేసాడో మాకు తెలియదు, కానీ మీరు మటుకు ఈ దుర్భరమైనటువంటి స్థాయిలో ఈ వివాదం రచ్చ సాగుతుంటే ఈ రచ్చను మించిన శిక్ష లేదు ఖచ్చితంగా చెప్పాలంటే. మరొక అంశం రవి గారు, కొడాల